పర్టికులర్లీ నేను చెప్పేది ఏంటంటే భయ్య, రా రాజమౌళి గారు తీసే అప్కమింగ్ మూవీ SSMB 29 మీద ఎంత క్రేజ్ అయితే ఉందో, సేమ్ క్రేజ్ అనేది ఇంకొకటి కాంబినేషన్ మీద అయితే నాకు ఉంది భయ్య. అదే మన అఖండ 2. ఇంకా అఖండ 1 మరీ అంత హిట్ అవ్వయ్యా అంటే బేసికలీ ఆ మూవీ స్టోరీ అనేది మనం ఎప్పుడు చూసినట్టు స్టోరీ లైన్లోనే ఉంటుంది. బట్ అక్కడ మనకి బాలకృష్ణ గారు అండ్ అలాగే బోయపాటి గారి కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి ఆ మూవీ అనేది అంత సక్సెస్ అయింది. సో మీకు తెలిసి 100 days అయితే క్రాస్ అయిపోయింది అఖండ మూవీ అనేది. అండ్ దానికి సీక్వెన్స్ ఉన్నట్టు అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన టీజర్స్ గ్లిప్స్ టైప్ రిలీజ్ కూడా చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే అఖండ ది ఆగమనం అనే టైటిల్ తో మనకి మూవీ అనేది రాబోతుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఈ మూవీలో మనకి అఘోరా క్యారెక్టర్ ని హైలైట్ చేయబోతున్నారా, లేకపోతే ఏదైతే మన నార్మల్ క్యారెక్టర్ చూపించారు కదా, సో ఆ క్యారెక్టర్ ని హైలైట్ చేయబోతున్నారా, ఈ విధంగా మనకి రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సో వాటిని ఫిల్టర్ చేసి సంబంధించిన మూవీ టీం నుంచి అఫీషియల్ గా అప్డేట్స్ ఏవైతే రిలీజ్ అయ్యి అన్ని డీటెయిల్స్ మాట్లాడుతూ అఖండ 2 గురించి సంబంధించిన డీటెయిల్స్ అనేది మాట్లాడుతున్నా. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేసేయండి, మీరు ఏమనుకుంటున్నారు అఖండ 2 మూవీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి. అండ్ లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకొని ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ జెన్యూన్ కంటెంట్ అనేది మూవీ రివ్యూస్ అనేది క్విక్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి. ఇంకా మెయిన్ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మూవీలో అయితే మనకి అఘోరా క్యారెక్టర్ హైలైట్ అవ్వబోతుంటాయి. మనకు కావాల్సింది కూడా అదే. మనకి ప్రీవియస్ లో అఖండ మూవీలో బోయపాటి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి AK-47 అఘోరా పట్టుకొని ముందుకు నడుచుకుంటూ వస్తుంటే సీన్ క్యాప్చర్ చేస్తే ఆడియన్స్ అనేది బ్లాస్ట్ అయిపోవాలి థియేటర్స్ అని చెప్పి. సో ఆ విధంగా అయితే మన కాన్ఫిడెన్స్ మీద చూపించడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు అనేది ఒక అఘోరా స్ట్రైట్ అవే అసెంబ్లీలో అడుగు పెట్టి సమాజాన్ని సరిదిద్దాం అనుకుంటే ఏ విధంగా ఉండబోతుంది ట్యాగ్ లైన్ పట్టుకొని అయితే మూవీని అయితే డిజైన్ చేయబోతానంట. సో ఒక్కసారి థింకింగ్ కదండి, బోయపాటి గారి డైరెక్షన్ లో వచ్చినట్టు మూవీస్ లో ఒక అఘోరా ఆ స్థాయికి అంటే మన అసెంబ్లీలో ఉన్న హెడ్ స్థాయికి కూర్చొని లీడ్ చేస్తే ఎలా ఉండబోతుంది. ఈ కాన్సెప్ట్ వేళ మనకి లెజెండ్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో మనోడు హై లెవెల్కి వెళ్ళి లీడ్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎక్కడెక్కడ ఎవరిని లేపేస్తారు. సో ఈ విధంగా కాన్సెప్ట్ అయితే ఉంది. బట్ అక్కడ మనకి ఒక పెద్ద తరహాలో చూపించారు. బట్ ఇక్కడ ఒక అఘోరా అంటే కంప్లీట్లీ ఒక శివుడి అనుగ్రహం లేని ఏ పని చేయని ఒక అఘోరా ఆ లీడ్ వల్ల పెడితే ఏ విధంగా విధ్వంసాలు క్రియేట్ చేయగలడు. అండ్ ఇందులో మనకి ఇన్బుల్ స్టోరీ లైన్ కానివ్వండి, VFX షార్ట్స్ కానివ్వండి, మాస్ డైలాగ్స్ అండ్ మాస్ ఎలివేషన్స్, బాలయ్య గారి పంచుతో సహా పవర్ ప్యాక్డ్ అయితే మనకి మా మూవీ 2 అయితే అఖండ 2 అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీలో మెజారిటీ అనేది ఫైట్ సీక్వెన్సెస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కి మోస్ట్ ఆఫ్ ది బడ్జెట్ కూడా దానికి కేటాయించారని చెప్తుంది. ఇంకా మూవీ స్టోరీ వైజ్ చేస్తుంది కదా, అసెంబ్లీలో ఒక అఘోరా అనేది ఉంటుంది అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో దాని మీద బేసిక్ మూవీ అయితే రాబోతుంది. ఇంకా అప్కమింగ్ డేస్ లో మనకి మూవీ టీజర్ కూడా అయితే రిలీజ్ చేయబోతుందంట. సో మూవీ అనేది మనకి 2025 ఎండింగ్ అనేది 2026 స్టార్టింగ్ లో అయితే మూవీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మూవీ టీం నుంచి తెలుస్తుంది. సో ఇంకా బాలకృష్ణ గారి లుక్స్ అంటారా, దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పుడైతే మనకి ప్రీవియస్ గా రాలేదు. అండ్ ఇప్పుడప్పుడే చూద్దాం. ఫర్దర్ గా ఏం వచ్చినా మనకి తప్పకుండా కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాం. సో దాని వెంటనే ఫాలో అవుతుండండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్ లైక్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో మీరు ఏమనుకున్నారో మీ జెన్యూన్ కామెంట్ చేస్తారు. సో దీస్ వీడియో సింపుల్ బై బై.